ముఖ్యమంత్రి గారికి చేతగానప్పుడు పదవిని రాజీనామా చేయండి. తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తుప్పుపట్టే నిర్ణయాలు తీసుకొని, మొత్తం గొడవలైనాక, కొట్లాటలైనాక, రోడ్ల మీదకి ప్రజలు వచ్చి కొట్లాడిన తర్వాత మీరు చేసేదేముంది? హైడ్రా తీసుకొచ్చినారు, అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ పాజిటివిటీతో అయితే మీరు ఏం మంచి చేద్దామని, చెరువుల్ని ప్రక్షాళన చేద్దామని చెప్పి హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చినారో, మీ ఇల్లు, మీ అన్నదమ్ముల ఇల్లు, మీ రాజకీయ నాయకుల ఇళ్లను కాపాడుకొని సామాన్య ప్రజల ఇళ్ల మీద బుల్డోజర్లు పెట్టినారో అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయినారు. అట్లాగే మూసి ప్రక్షాళన అని చెప్పి డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే, ఒక స్ట్రక్చర్ లేకుండానే, ఒక ప్లాన్ లేకుండానే, ఎటువంటి ప్లాన్ లేకుండానే మీరు ముందరికి వెళ్ళి కొంతమందిని ఆల్రెడీ కొంతమంది ఇల్లు ధ్వంసం చేసి వాళ్ళని ఎటు కానటువంటి పరిస్థితికి తీసుకొచ్చి రోడ్డు మీద ఈ రోజున నిలబెట్టినారు. మళ్ళా మిగతా వాళ్ళతో కోమటిరెడ్డిని ఎక్కిస్తా, బుల్డోజర్తో తొక్కిస్తా, ఈ మాటలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏడాది కాలంగా మీరు ఏం చేసిండ్రో గుండెల మీద చేసుకొని చెప్పండి. పనికిరాని హామీలు ఇచ్చి, అక్కరకు లేని హామీలు ఇచ్చి, అసలు బుర్రే లేని ఒక పిఆర్ఓలను పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి కార్యక్రమానికి వెళ్తున్నాడంటే స్కూల్కి వెళ్ళినా గదే స్పీచు, ఐటీ కంపెనీస్ ఇనాగ్రేషన్కి వెళ్ళినా అదే స్పీచు, వేరే రాష్ట్రాలకు పోయినా అదే స్పీచు, అదే బూతులు, ఎక్కడికి పోయినా అదే సబ్జెక్టు. పిల్లల దగ్గరికి వెళ్తే రెండు మంచి ముచ్చట్లు చెప్దామని లేదు, ఎక్కడికి పోయినా అదే తీరు. మీ తీరు మారినప్పుడు, మీకు చేతగానప్పుడు ఎందుకు తెలంగాణకి ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు? చేతగానప్పుడు రాజీనామా చేయండి. అండ్ అదే రకంగా ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ మొట్టమొదటిగా లగచెర్ల అట్లాగే ఈ తాండాల దగ్గరికి వెళ్ళి మైకు పెట్టింది. లంబాడి తాండాల ఆర్తనాదాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చింది. ఎప్పుడు నేను పోయి హైడ్రా అని చెప్పి ఇల్లు ధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో కొడంగల్లో ఉన్నటువంటి రెడ్లకుంట చెరువులో రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా చెరువులో కట్టుకున్నటువంటి మీ ఇంటిని ధ్వంసం చేయండి, మీ ఇంటిని పడగొట్టండి అని చెప్పి కొడంగల్లో ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను చూపించడం జరిగింది వాళ్ళ ఇల్లుని. అండ్ అదే రకంగా ఫార్మాసిటీ కోసం ఏదైతే కొడంగల్లో 7 గ్రామాలు అంటే 7 తాండాలు ఉన్నాయో ఆ తాండాల కష్టాలు, ఆ తాండాల బాధలు, ఆ తాండావాసుల కన్నీళ్లు, వాళ్ళ ఇల్లు కోల్పోతే వాళ్ళ ఇల్లు కోల్పోయినా, వాళ్ళ పొలాలు కోల్పోయినా మా బతుకులు రోడ్డు పాలైతాయి, అంతకైతే మా శవాల మీద కట్టుకోమని చెప్పి వాళ్ళ వాయిస్ని ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో మొట్టమొదటిసారిగా మేము పోయి తీసుకురావడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, దానికి కూడా డిపిఆర్ ప్రాజెక్ట్ లేదు, ఫార్మాసిటీకి కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే ఆ రోజే చెప్పినాం, రేవంత్ రెడ్డి గారు ఈ తాండాల బతుకుల్ని ఆగం చేయకండి, వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి, వాళ్ళు 100 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ తరతరాలుగా అదే తాండాలో ఉండుకుంటూ వస్తున్నారు. సడన్గా మీరు వాళ్ళ ఇల్లును గుంజుకుంటే దిక్కు దివాణా లేని స్థితిలో వాళ్ళు ఏర్పడతారు అని చెప్పి అప్పుడే మేము చెప్పడం జరిగింది. మీరు విన్నారా? వినలేదు. మీ రిపోర్ట్ కరెక్ట్ కాదు, మీ ప్రణాళిక కరెక్ట్ కాదు. అక్కడే కొడంగల్లో 2000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, తాండా వాళ్ళని వదిలేయండి, 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని మీరు సేకరించండి, ఉన్నంతలో కావాలంటే పెట్టండి. ఒకవేళ పెట్టినా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను పొల్యూషన్ ద్వారా చిదిమేస్తుంది అని కూడా మేము చెప్పడం జరిగింది. ఆ 7 తాండాల్లో 7 సైనికులు దేశ సంరక్షణ కోసమై తాండా వాసులు రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించి ఇన్ని గంజనీలు పోసి చదివించి వాళ్ళని దేశ సైనికులుగా తీర్చిదిద్దినారు. అటువంటి సైనికులు ఉన్నటువంటి, చదువుకున్నటువంటి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ తాండా వాసులకు ఉల్టా ప్రభుత్వమే
ఉల్టా ప్రభుత్వమే వీర తిలకం దిద్దుతూ వాళ్ళకి భూములు ఇవ్వాలి కానీ వాళ్ళ దగ్గర భూములు తీసుకోవద్దు అని చెప్పి మరొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు అని కూడా నేను ఎక్స్క్లూజివ్గా అక్కడికి పోయి మాట్లాడడం జరిగింది. సో ఒక ప్రణాళిక లేదు, ఒక స్ట్రక్చర్ లేదు, ఒక బాడీ లేదు, ఒక రిపోర్ట్ లేదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. కానీ ఇవేమి కాకుండానే ఎటువంటి అప్రూవల్స్ లేకుండానే భూసేకరణ మీరు చేయడం జరిగింది, చేస్తామని రావడం జరిగింది. అక్కడితో ఆగిండ్రా? తాండావాసులకి భయపడి డ్రోన్ కెమెరాలు తీసుకొచ్చి డ్రోన్ల సర్వే మీరు చేపట్టలేదా? మీ తమ్ముడు తాండాలకు పోతే తిట్టి తిట్టి పంపించలేదా? ఇవన్నీ తెలిసి కూడా అంటే ఐఏఎస్ మీదనో లేకపోతే ఏ ప్రభుత్వ ఉద్యోగం మీదనో దాడయ్యి నేషనల్ కమిషన్ దాకా చర్చ పోయి కాంగ్రెస్ పరువు మొత్తం దొబ్బిన తర్వాత పైనుండి చివాట్లు పెట్టిన తర్వాత ఏందయ్యా నీ పాలన రేవంత్, నీకు అసలు ఏం లేదా అని అడిగిన తర్వాత 4 తిట్లు తిట్టిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు వచ్చి ఈ లగచెర్ల ఫార్మా క్లస్టర్ రద్దు, 7 తాండాలను మేము తీసుకోవట్లే, రద్దు చేసేసినామని చెప్తున్నారు. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడండి అని చెప్తున్నా. నేను బరాబర్ ఉన్నట్టు చెప్పడంలో నేను వెనకడుగు ఎప్పుడు కూడా వేయను. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఆ డెసిషన్ మీద నించోవాలి, మాట తప్పద్దు. ఒక డెసిషన్ తీసుకోవడం తప్పు కాదు, ఆ డెసిషన్ తీసుకునే ముందర సామాన్య ప్రజలు ఏం నష్టపోతారు, వాళ్ళకి ముందుగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు, ఏ రకంగా కౌన్సిలింగ్ చేయాలా, వాళ్ళు ఏ రకంగా అక్కడ నుంచి కదిలించాలా, ఇవన్నీ చేపట్టకుండా డైరెక్ట్గా వచ్చి బుల్డోజ్ అంటే ఎవరు ఉడుకుంటారు? ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సెకండ్ దానికి బడ్జెట్ ఎంత, థర్డ్ వీళ్ళు ఏ రకంగా ఒప్పించాలి, వేరే దగ్గర భూములు ఇవ్వాలన్నా, వేరే దగ్గర ఇల్లు కట్టియాలన్నా, అప్పుడు వాళ్ళని అక్కడ నుంచి కదిలియాలన్నా, వీటిలలో 100కి 100 కూడా కాదు 1000% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినారు. స్టార్టింగ్ హైడ్రా అని చెప్పి హైడ్రా బాంబ్తో కన్వెన్షన్ కుల్లగొట్టి పెద్ద సూపర్ డూపర్ హీరో అనుకున్నారు. తర్వాత దుర్గం చెరువులో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడిల్లు కులగొట్టాలని చెప్పి, బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడిల్లు కులగొట్టాలని చెప్పిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడిని కాపాడిండో, ఎప్పుడైతే పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ చెరువు పక్కన ఉందో, ఎప్పుడైతే జన్వాడ ఫామ్ హౌస్ గేట్లు కూడా మీరు టచ్ చేయలేకపోయినారో అప్పుడే మీరు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిగణలోకి తీసుకున్నారు. డప్పు కొట్టుకోవడం తప్ప స్కాముల తుప్పు వదిలించలేనటువంటి రేవంత్ రెడ్డిగా చరిత్ర పుటంలో నిలిచిపోయినారు. అక్రమార్కులను పక్కన పెట్టుకొని, దొంగలను పక్కన పెట్టుకొని, అదే ఐఏఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టుకొని వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకొని శరలో దేహి డబ్బులు ఇవ్వండి అని అడక్క తింటున్నారే, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినారు. స్కాములు గాలికి వదిలేసి బాంబులు వెళ్తాయి అని చెప్పి చిన్న తుస్సన సౌండ్ కూడా రాకుండా మీకు ఇక్కడ వార్తలు వచ్చినాయి కదా, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినారు. ఆఖరికి 6 గ్యారంటీస్ 6 గ్యారంటీలు 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేక ఉన్నారు. చూసినారా? అక్కడ కూడా ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చరిత్ర పుటంలో నిలిచిపోయినారు. ఏడాది కాలంలోనే ప్రపంచంలో కాదు మన దేశ వ్యాప్తంగా ఎటువంటి ఏ ముఖ్యమంత్రికి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే అది కేవలం రేవంత్ రెడ్డి వల్లనే అని చెప్పి చరిత్ర పుటంలో నిలిచిపోతారు.